హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ మూవీ ఓపెనింగ్స్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీ జట్టి రవికుమార్ గారు నాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయనకు ఆర్థికంగా శక్తి లేకపోయినా కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో మార్పు సాధించాలని చెప్పేసి కోరికతోని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కూడా సమతావాదులం, సర్వ సమానత్వాన్ని మేము కోరుకుంటాం. మాకు మామూలు జనం ఆరోపించేటువంటి ఉచ్చ నీచ అంటే వ్యవస్థలని మాకు కూడా తెలియవు, మాకు అవసరం ఏం కూడా లేదు. మేమంతా సమతావాదులం. సర్వ సమానత్వము, సౌభ్రాతృత్వం కావాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశాము. కొన్నిసార్లు విజయం సాధించాం, కొన్నిసార్లు ఓడిపోయినాం. ఓడిపోవడం అనేది మా పరిమితి కాదు, మాకు సంబంధం లేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. కాబట్టి ఆ ఉద్దేశంతో శ్రీ జట్టి రవికుమార్ గారు మరొక ప్రయత్నము, ఈ సమాజానికి ఏదో ఒక అందించాలి, ఏదో ఒక తన భావాల్ని చెప్పాలి, సమాజం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశం లోపల ఈ బ్యానర్ను నిర్మించి జ్ఞాన ఆర్ట్స్ వారి యొక్క సంస్థను స్థాపించి దాని తరపున ప్రేక్షక ఫిల్మ్స్ అనే పేరుతో సర్పంచ్ అనే ఒక నూతన ఆలోచనతో ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కథ ఏదో నాకు తెలీదు. మొత్తానికి ఆయన ఏది ఆలోచించినా కూడా నూతనంగా ఆలోచిస్తారని నాకు తెలుసు. కాబట్టి నేను పూర్తిగా 100% నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం మొత్తంగా నిర్వహించడానికి అంగీకరించినాను. కాబట్టి మనం అందరం కూడా జట్టి రవికుమార్ గారికి ఈ సందర్భంగా విషెస్ చెప్తూ, పూజ్య మన జాతిపిత గాంధీజీ గారితో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ గారితో పనిచేశారు. అలాగే స్వర్గీయ బోయినపల్లి వెంకట రామారావు గారు అంటే వాళ్ళ తండ్రి గారు, వారి పేరు మీద ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిర్మించి ప్రతి ఏటా కవులు, కళాకారులు, ప్రజావాగ్గేయకారులకు ఈ రంగం అని కాదు, ఏ రంగమైనా ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారికి వారి సంస్థ పరంగా ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తారు వారు. అలాగే వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా అనాథలను, అనాథలను నేను ఇది సార్ అని ఎవరన్నా తనను చేయి చాస్తే మాత్రం అపన్న హస్తం చాలా గొప్పగా ఇస్తారు. కాబట్టి దయచేసి వారు భారత స్వాతంత్ర సమరయోధుల జాతీయ సంఘ జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నలుగురిలో మేము అప్పుడు ఆ కాలంలో మేము 2-3 మేము వాళ్ళం. మీడియా వ్యవహారం అంతా నేనే చూసేటప్పుడు. అప్పటికి ఇప్పటికీ మీడియా ఎంతో డెవలప్ అయింది. ఈ చాలా మంది కొత్త వాళ్ళు మీడియాలో కనబడుతున్నారు. మీ అందరినీ ఇక్కడ చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉండేది. అంతా యువకులు ఉన్నారు. అప్పుడంతా చాలా పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడంతా యువకులంతా మీడియాను అంతా డామినేట్ చేస్తున్నారు. మీడియాకు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా సబ్స్టెన్షియల్గా ఉన్నది. ఐ విష్ యూ ఆల్ media persons all the best and the best future for them in their career. అసలు
సినిమా రంగం అనేది మేమంతా సమాజ సేవా రంగం, రాజకీయ రంగం, ఈ రంగాలతోని మాకు అనుబంధం ఎక్కువ. జట్టి రవి ఓ ఉద్యమకారుడు మాలాగానే. ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు నడిచేదంతా ఈ పొట్టి వాళ్ళదే నడుస్తున్నది ఇప్పుడు అంత కథ. ఈ రాష్ట్రాధినేతలు వీళ్ళంతా కూడా అంత పొట్టి వాళ్ళ జమానా నడుస్తున్నది. మా వంటి పొడుగు వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేదు ఈ కాలంలో. వాళ్ళే వాళ్ళ గట్టితనాన్ని నిరూపించుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఏది చేసిన కార్యక్రమాలు వాళ్ళే చేస్తున్నారు, సాధించేది అన్ని వాళ్ళే సాధిస్తున్నారు. అన్నిటినీ, ఈ సమాజాన్ని, అన్ని రంగాలను వాళ్ళే ప్రభావితం ఎక్కువ చేస్తున్నారు. ప్రేక్షక ఫిలిమ్స్ అంటే ప్రేక్షకుల ఆధారంతో వచ్చేది ప్రేక్షక ఫిలిమ్స్ కాబట్టి ఈ సినిమా ఇంత కష్టపడి అన్నగారు దీన్ని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి చాలా చక్కగా చిత్రీకరణ చేసిన తర్వాత, ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ చిన్న సినిమాలను ఆదరించండి, చిన్న సినిమాలని పైకి తీసుకురండి. మీరందరి ఆధ్వర్యంలో చేస్తే చిన్న సినిమాలకు కూడా ప్రాణం పోయండి మీరందరూ కలిసి. కాబట్టి ఈ యొక్క ప్రయత్నము అన్నగారిది దిగ్విజయంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫలక్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. మంత్ ఆఫ్ మధు సినిమాలోని ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫలక్ ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏమిటో నిరూపించింది. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. యాక్టర్స్ మోటివేషన్, ఓవర్వెల్మింగ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ టు ది జ్యూరీ, థ్యాంక్ యూ everyone here who is present here, sharing this moment with this beautiful talent here. It's very new for me seeing you all. You guys are very talented. I've been seeing all the films which have been screened in the morning. I thank God to choose this art, to be here and experience all this. And it's a dream for me, like Dada Saheb Phalke 2024 Best Actor for my film Month of Mother. So thank my team, believe in me as Madhusudan Rao, a guy from Vizag who doesn't work, only dreams. And thank you my family, thank you my team, and thank you everyone here. Like this is a great moment for me, from commercial cinema to Dadasaheb Phalke Award, and standing here gives me a great joy to share this moment. And thank you everyone, thank you audience, thank you Imran, thank you. You all guys look good today. సక్సెస్ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలిని కొండపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్, వంశీధర్ గౌడ్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు. బిఎస్ వరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోజాల మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆహాలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. మై డియర్ దొంగ కథని 2 నిమిషాల్లో ఓన్లీ తెలుగులో చెప్పాలట. కథని చెప్పాలా? కథ కాదు సార్, మై డియర్ దొంగ గురించి ఏదైనా కానీ మొత్తం టైటిల్ తో సహా తెలుగులోనే. సో మై డియర్ దొంగ, ఓకే. నా ప్రియమైన దొంగ, మిమ్మల్ని అడిగిన దాన్ని నాకు ఇలా అప్పగిచ్చిరు చూడండి. నేను దొంగను కదండి. సో నా ప్రియమైన దొంగని మా నవ యువ నటి శాలిని కొండపూడి మీ ముందుకు ఒక సృజనాత్మకతతో ఈ కథని రాసి తీసుకొచ్చింది. మీరందరూ మీ కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ దోహదపడిందని, లాగ్ని ఏమంటారు తెలుగులో? సాగిందని, సాగతీత, లాగింది. లాగకుండా చెప్పాలంటే మీరు తప్పక చూడండి ఆహాలో నా ప్రియమైన దొంగ. 4 ఇయర్స్గా మా ఆహాలో ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క కాంటెంట్ని మీరందరూ చూసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు, ఎవ్రీ ఫ్రైడే ఒక్క కాంటెంట్ కూడా మేము మిస్ అవ్వకుండా, ఒక్క ఫ్రైడే కూడా రిలీజ్ మిస్ అవ్వకుండా ఇప్పటి వరకు ఇలా కంటిన్యూ అవుతున్నాము అంటే ఇదంతా మీ సపోర్టే.
థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు నిజంగా ఎక్కువ నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి ఐవ్ జస్ట్ బీన్ ఆన్ మై ఫోన్. దించిన తల ఎత్తకుండా ప్రతి రివ్యూ, ప్రతి లెటర్ బాక్స్ అనే ఒక యాప్ కూడా ఉంది, అందులో రివ్యూస్, లేదంటే ప్రింట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, అండ్ ఎస్పెషలీ ద మెన్షన్స్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ట్రస్ట్ మీ, కొంతమంది దే వర్ ఆల్సో లైక్ you seem to be so casual about it, or just అంటే చాలా దీన్ని కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నావు బికాజ్ పీపుల్ హూ నో మీ అని అంటున్నారు, కానీ అస్సలు కాదు. ఐ మైట్ లుక్ లైక్ ఐఎమ్ కొంచెం స్ట్రైట్ ఫేస్ ఉండి అలా అనిపిస్తున్నానేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇమ్మెన్స్లీ గ్రేట్ఫుల్. ఏ టీమ్కైనా ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ల్యాండ్ అవుతుందా, దాని ఫస్ట్ స్నీక్ పీక్ విల్ ఇట్ బీ ఇంప్రెసివ్, ఒక ఫస్ట్ లుక్ బాగుంటుందా, ఏ 10 seconds వదలాలి, ఏ 15 seconds వదలాలి, టీజర్లో ఏం పెట్టాలి, ట్రైలర్లో ఏం పెట్టాలి, చాలా అంటే ఒక సినిమా రాయటము, దాన్ని తీయటము, అదే ఒక పెద్ద బ్యాటిల్. అంటే ఈ ప్రమోషన్ టైంకి వచ్చేసరికి సినిమాని సరిగ్గా ల్యాండ్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయడం, అది ఇంకో పెద్ద బ్యాటిల్. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది కష్టపడి తీసిన దాన్ని వాళ్ళ ఆడియన్సెస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్. వాళ్ళు చూసి ఓకే పెద్ద స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే వెంట్ ఆన్ టు ఆహా యాప్, దే క్లిక్డ్ ఆన్ అవర్ మూవీ అండ్ దే సా ద మూవీ అండ్ దెన్ దే లైక్డ్ ఇట్. బట్ ఎవ్రీడే అట్లా క్లాక్ వర్క్ లాగా వర్క్ చేస్తూనే వచ్చాం. అండ్ ఫర్ దట్ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇట్ కేమ్ ఫ్రమ్ మహేష్ గారు. ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలన్నా వాట్ ఎవర్ వీ నీడెడ్ హీ సపోర్టెడ్ అండ్ హీ హ్యాడ్ దట్ దర్ లిమిటెడ్ బడ్జెట్స్లో చేసినప్పటికీ. వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ విత్ మై డియర్ దొంగ ఈజ్ టైంలో ఇచ్చిన బడ్జెట్స్లో వీ పుల్డ్ ఇట్ ఆఫ్. మా ప్రొడ్యూసర్కి బర్డెన్ పెట్టలేదు అనే అనుకుంటున్నాము. నేను ఎప్పుడంతే. థ్యాంక్ యూ బ్రో. సో నేను ఇందాక చెప్పినట్టు ఈయనకి ఇప్పటికే 4-5 ఫిల్మ్స్ ఈ ఇయర్లో రిలీజ్కి ఉన్నాయి. అండ్ నేను కూడా ఐ థింక్ ఈ ఇయర్ ఇంకొక ఫిల్మ్ కూడా రిలీజ్లో ఉంది నేను వర్క్ చేసింది, విచ్ ఈజ్ కల్కి. దాంట్లో నేను అడిషనల్ రైటింగ్ చేశాను రీసెంట్లీ. సో దిస్ ఇయర్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డియర్ దొంగ ఎస్పెషల్లీ చాలా విండోస్ ఓపెన్ అయిపోయాయండి. వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ వీ గెట్ నెక్స్ట్ విల్ మేక్ ష్యూర్ వీఆర్ వర్త్ ఇట్. విల్ మేక్ ష్యూర్ వీఆర్ వర్త్ ద ఆపర్చునిటీస్ వీఆర్ గెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. వర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం కృష్ణమ్మ. వివి గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు ప్రేక్షకులు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు, అంటే మరీ బోర్ కొట్టి చేస్తున్నాడేమో, నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే 4 hours చెప్పాడని. బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణని పక్క తీసుకుని వెళ్ళి నేను కూడా ఈ సినిమాలో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో, ఐ విల్ ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను. అంత మంచి కథ రాశాడు గోపాల్. అండ్ మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది, ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు. అంటే చాలా అందంగా, అసలు మీరేమీ చెప్పొద్దు సార్, అన్నీ ఫైనల్ చేసేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పటి నుంచి ఏం ఇంటర్ఫియర్ అవ్వలేదు సినిమాలో. తను రాసుకున్నాడు, తనకి నచ్చిన నటుల్ని అందరిని పెట్టుకున్నాడు, టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు. విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు. అంతే. అప్పుడు అంతకుమించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు. సో ఇంత మంచి టీము, అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు May 10th అంటే ఇంత నిజాయితీగా, ఇంత కష్టపడ్డ, ఇంత ప్యాషనేట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా, ప్రార్థిస్తున్నాను.
నిజంగా ఫ్రాంక్గా కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి వెళ్ళదు. బట్ కొరటాల శివ ప్రెసిడెంట్స్ కృష్ణమ్మ అనగానే ఆబ్వియస్గా అందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఐ రియలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ. శివ గారు, సో మీరు ప్రజెంటర్గా చేసిన ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ మాట్లాడిన 4 ముక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడితే ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి. సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా, డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ. వెరీ గుడ్. అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు. చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు. హీ హ్యాస్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్. చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది, అందులో సత్య ఒకడు. చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకులు అందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు అన్న మంచి అభిప్రాయం ఉంటుంది. బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ షూట్ అప్ ఇన్ టు స్టార్డమ్. I think Krishnamma will be that for Satya. All the best, Krishna and Satya and all the team. Wish you all the best. Bhairava, ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా వినండి, అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది, దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి వాడి మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమైనా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది. వెరీ గుడ్ జాబ్ బైరీ, కీప్ ఇట్ అప్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి 10,000 ఇస్తా. అనిల్ గారు దయచేసి ప్రైస్ మనీ తగ్గించండి సార్. ఓ 2 రూపాయల 3 10,000 అంటే వచ్చేస్తారు. రాజ్ భీమ్ రెడ్డి, జారకన్ హీరోయిన్లుగా నటించిన ది ఇండియన్ స్టోరీ సినిమా ఈ వీకెండ్ థియేటర్స్ లోకి వచ్చింది. మన ఇండియన్ సొసైటీలో ఉన్న ఒక సమస్యను నేపథ్యంలో తీసుకుని అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ హీరోగా నటించారు. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి రూపొందించారు. ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో పబ్లిక్ టాక్ లో చూద్దాం. ఆయన ఈ సినిమా తీస్తాను అని చెప్పి మాతో ఫ్యామిలీలో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ చెల్లె కానీ నేను కానీ చాలా అంటే మనం ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాం మేము, నిజంగా చెప్పాలంటే కూడా. ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మనమంతరం. మనకి సినిమా ప్రపంచం ఏందో తెలియదు. అలాంటప్పుడు ఒక అనుకోని ప్రపంచంలోకి ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా వెళ్ళి ఎంతవరకు సక్సెస్ కాలుతాడు ఈ అబ్బాయి అని చెప్పి ఫ్యామిలీలో మేము బాగా డిస్కస్ చేస్తూ ఉండే. అప్పుడే కలిసాడు రాజ్ భీమ్ రెడ్డిని. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనకున్న ప్యాషన్ బాగా అర్థమైపోయింది. సో ఈ జోడి బాగా కరెక్ట్ అవుతుంది, ముందుకు తీసుకెళ్తారు అన్న నమ్మకం ఏర్పడ్డది. మధ్యలో కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ తర్వాత వాళ్ళ సంకల్ప బలంతో సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఇంత దూరం తీసుకొచ్చారు. మేముండే ప్లేస్లో రూమ్లో కూర్చొని అప్పుడు చెప్పేటప్పుడే చెప్పాం ఈ సినిమా తీస్తే మంచిగా హిట్ అవుతుందని. అదే ప్లానింగ్తో తీసాం. ఆల్ ఆఫ్ ది సడన్ రాజ్ భీమ్ రెడ్డి కూడా వన్ ఆఫ్ మై కొలీగ్, ప్రీవియస్ కంపెనీలో మేము వర్క్ చేసేటప్పుడు. సో ఆ విధంగా మేమంతా కలిసి సినిమా తీయడం జరుగుతుంది. చాలా కష్టపడి చాలా ప్యాషనెట్గా తీసిన సినిమా ఇది. అందరికీ నచ్చుతుందని. చాలా సెన్సిటివ్ ఇష్యూ. మేము అనుకున్నాము ఇది చాలా కాంట్రవర్సీ అయ్యి ఎక్కడి వరకు సెన్సార్లో ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 months వరకు వెయిట్ చేసాం. ఎందుకంటే సెన్సార్ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎండ్ ఆఫ్ ది డే May 3న మీ అందరి ముందుకు వస్తున్నాం. అందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ సినిమా తీసాం. జనరల్గా మీడియా మిత్రులు అందరూ మీరు చూశారు,
ఇక్కడ చూసిన వాళ్ళందరికీ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? మే 30కి సినిమా రిలీజ్ కాబోతుంది సార్. మీడియా మిత్రులందరూ మీ బ్లెస్సింగ్స్ ఉంటే మా సినిమా, చిన్న సినిమా కొంచెం బయటపడుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాము గారు, హూ ఈజ్ ఎడిటర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాక్ బోన్ టు ది ఎంటైర్ క్రూ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అండ్ మూవీ. అతను లేకపోతే అసలు ఈ సినిమా ఇంత దూరం వచ్చేదా? ఎందుకంటే నేను ఒక్కనే, నాకు సపోర్ట్ ఏం లేదు. మీరు చూసి ఉంటారు ఇక్కడ మేనేజర్ లేడు, సరైనటువంటి అంటే పెద్ద సినిమాలకు జరిగేటువంటి ఏమంటారు ఆ మేనేజ్మెంట్ కానీ అవన్నీ ఏమి లేవు. సో ఒక ఇనీషియల్గా అంటే కొత్త వాళ్ళు ఎలా ఇస్తారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూసారు. ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుంది మేనేజ్మెంట్ అనేది. ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి ఉంటారు. కానీ తొలిసారిగా పతాంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతాంగ్. విజయ్ శేఖర్ అనే సంపత్ మాకా, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడు. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణబ్ కౌశిక్ తో పాటు వంశీ పూజిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రీజర్ ను ఇటీవల గ్రాండ్ గా విడుదల చేశారు. అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి టాలెంట్ను యాక్టర్లు వాళ్ళ శక్తి యుక్తి మేరకు ప్రదర్శించి ఒక గొప్ప సినిమాను రూపొందించడం జరిగింది. ఆ టీముకు, కళాకారులకు అందరికీ, హీరోయిన్లకు, నాట్యం చేసినటువంటి మన అభ్యర్థులకు అందరికీ, ప్రత్యేకంగా దీన్ని సాహసోపేతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి సంపత్ గారికి, మరి అదే రకంగా దీని డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. First of all, I have to thank my director and producer and director Praneeth and producer Sampath Garu and especially my love Nani. Thank you Nani bro for giving this opportunity. అంటే నార్మల్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్కి చాలా కష్టంగా ఉంది. అంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాలో చాలామంది కొరియోగ్రాఫర్స్ అంటే 3-4 ఉంటున్నారు. బట్ ఈ సినిమాలో నాకు సింగిల్ కార్డ్ అంటే ఒక సాంగ్ చూసిన తర్వాత నన్ను ట్రస్ట్ చేసి మిగతా సాంగ్స్ అన్నీ కూడా నాతోనే చేయించారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే శ్రీమణి గారు లిరిక్స్ రాశారు ఈ సాంగ్కి అండ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు. దీనికి నేను కొరియోగ్రాఫ్ చేయడం అనేది ఆబ్వియస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రెష్గా అరే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది కదా సినిమా. కొన్ని టీజర్స్ చూస్తే అరే ఏముంది అనిపిస్తుంది. కొన్ని టీజర్స్ చూసినప్పుడు యూ ఫీల్ దట్ వైబ్, యూనో ఐ ఫీల్ దట్ new age cinema vibe, new age Shekhar Kamala kind of vibe in that teaser. So I think this film is definitely going to make a mark. కొత్త సినిమాలు రావాలి, కొత్త టాలెంట్ రావాలి, వాళ్ళు షైన్ అవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది. ఐ హోల్ హార్టెడ్లీ విష్ the team and most importantly Praneeth, నేను I have seen him ఆఫీస్లో కూర్చొని రాసుకుంటుంటే అక్కడ. బట్ ఇట్స్ అ నైస్ ఫిలిం, వెరీ నైస్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద సాంగ్స్. చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీస్. సో ఆబ్వియస్లీ మై బ్రదర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పతంగ్ మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే. అందరూ సినిమా కష్టాలు అని మాట్లాడతారు కానీ ఇట్ టేక్స్ అ లాట్ టు బీ పేషెంట్, మళ్ళీ ఆ హార్డ్ వర్క్ పెట్టి చేయడము. సో చైతన్య గారు చెప్పినట్టు హీ హర్డ్ టు ఆల్ సాంగ్స్. నేను యాక్చువల్లీ సగం సినిమా చూసిన అండ్ ఇట్స్ వర్త్ ద వెయిట్ అండి. మీకు ఎట్లయితే టీజర్లో మజా వచ్చిందో దానికన్నా 10 times మజా వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి, ఆ వైబ్ ఉంటుంది. దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది.
అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఇది అంటే సినిమా మామూలు విషయం కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి 1 year నుంచి మేదేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.